మీరు కర్పూర్ ఠాగూర్ గారి కుమార్తె మ్యారేజ్‌లో ఒక టీ, ఒక కాఫీ ఇచ్చేసి తన యొక్క సింప్లిసిటీని ప్రదర్శించి అక్కడ తన కూతురు మ్యారేజ్ చేశారనేసి ఒక మంచి పాయింట్ చెప్పారు సార్. కానీ ఇవాళటి రేపు రాజకీయ నాయకులను చూస్తుంటే ఎలా ఉందంటే, అంటే అందరూ అనట్లేదు కొందరు. మొన్న రీసెంట్‌గా ఒక ఫంక్షన్‌కి వెళ్ళానండి. ఆ ఫంక్షన్‌కి ఒక లీడర్ వచ్చాడండి. సో, అతను వచ్చిన వెహికల్‌లో అంటే నార్మల్ వెహికల్ ఉంది. సో, ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే సైరన్ వేసుకుంటూ వచ్చాడనమాట. నేనేమనుకున్నాను సీఎం వస్తున్నారా? లేకపోతే ఎవరు వస్తున్నారో నాకు అర్థం కాలేదు. లేకపోతే పోలీస్ వస్తున్నారో అర్థం కాలేదనమాట యాక్చువల్లీ. సైరన్ అంటే వెహికల్ సైరన్ వేసుకుంటూ వచ్చాడనమాట. ఇక ఎవరు ఇతను అనేసి కనుక్కున్న తర్వాత వార్డ్ మెంబర్ వాళ్ళ ఫ్రెండు అనేసి చెప్పారనమాట. సో, ఇవాళ రేపు ఏమైపోయిందంటే వ్యవస్థలో చిన్న పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు పీకల చెప్పులు కొనిస్తాం కదా మనము. ఆ పీకల చెప్పులు నడుస్తుంటే వాళ్ళ సంతోషానికి అవధవాలు ఉన్నాయంటారు కదా! అలా ఈ మధ్య కాలంలో ఇలాంటి హంగులకు నాయకులు ఎందుకు ఈ వ్యసనంగా మారుతుంది అనేది నాకు అర్థం అవ్వట్లేదు. సో, ముఖ్యంగా ఏంటంటే మీరు ఠాగూర్ గారి గురించి చెప్పిన తర్వాత ఇదంతా అవసరమా అనిపిస్తుంది.